అందరూ నన్ను 1 మినిట్ సారీ అయితే వీడియో చేయమని అడుగుతున్నారు కదా. ఈరోజు ఇంకొక 1 మినిట్ సారీ అయితే చేస్తాను అనమాట. ఈ సాటిన్ శారీస్లో అయితే ఫస్ట్ ఇది పళ్ళు సైడ్, ఇది పళ్ళు. మనకి పళ్ళు సైడ్ మన లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. ఈ సారీ అయితే నేను కొంచెం నాకంటే లావుగా ఉన్న వాళ్ళు ఇంకా హైట్గా ఉన్న వాళ్ళకి సరిపడా అయితే చేస్తున్నాను అనమాట కస్టమర్కి కాబట్టి. నేనైతే నా షోల్డర్ నుంచి నా పళ్ళు లెంత్ 51 అయితే తీసుకుంటున్నాను. అంటే కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి సరిపోయేలా అనమాట. ఇక్కడ 51 నేను పిన్ పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ 51కి ఇది పళ్ళు లెంత్, షోల్డర్ టు కిందకి పళ్ళు లెంత్ ఇది. అయితే ఈ పళ్ళు దగ్గర నుంచి మన షోల్డర్ నుంచి మన బెల్లి వరకు, బెల్లి కటింగ్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. నాదైతే 41 వస్తుంది అన్నమాట. ఎలాగో మీకు చెప్తాను. ఇది షోల్డర్ ఉంది కదా, షోల్డర్ పిన్ దగ్గర నుంచి ఇలా సైడ్కి, ఇలా సైడ్కి నాదైతే 41 వస్తుంది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా పళ్ళు వేసుకుంటే, ఇది 41. అయితే మనం ఎక్కడైతే పళ్ళు దగ్గర పిన్ పెట్టుకున్నామో, పళ్ళు దగ్గర పిన్ పెట్టాం కదా, ఈ పళ్ళు దగ్గర నుంచి మన షోల్డర్ టు బెల్లి ఎంత వరకు ఉందో అక్కడికి మళ్ళీ ఇంకొక పిన్ పెట్టుకోవాలన్నమాట. 41 ఉందని చెప్పాను కదా. అంటే మీ సైజ్తో మీరు చేసుకోవాలనుకున్నప్పుడు మీ మెజర్మెంట్స్ చూసుకొని చేసుకోవచ్చు. ఇది కస్టమర్ది కాబట్టి కొంచెం నాకంటే కొంచెం లూజెస్ పెట్టి చేస్తున్నాను. నాది 41 ఉంది కదా, నేనైతే 43.5 పెట్టాను. అంటే ఇది కస్టమర్ది కాబట్టి 43.5. ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను ఈ లెంత్కి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మన షోల్డర్ ఇంకా ఇక్కడ మన బెల్లి ఫ్యాట్ దగ్గర ఇక్కడ పిన్స్ పెట్టేశాను. ఇక్కడిది అయిపోయింది. అండ్ ఇంకా మన కట్టు సైడ్ అంటారు కదా, లోపల సైడ్ ఫాల్ చేసిన దగ్గర లోపల సైడ్కి అయితే ఉంచాను. ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు మీ సారీ మీరు చేసుకుంటే మీరు ఇలా చూసుకోవచ్చు. నార్మల్గా మనకి ఇది ఎంతవరకు నేను ఇలా కట్టుకుంటాను. ఇప్పుడు నాకైతే ఇక్కడికి సరిపోతుంది. ఇక్కడ ఇలా మనం ఒక పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం కుర్చీలు ఇక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ. బట్ ఇది నా కస్టమర్ది కాబట్టి నేను ఇక్కడ ఒక 5 ఇంచెస్ అలా లూజ్ పెట్టాను. అడ్జస్టబుల్గా పెడతాను కాబట్టి, బెల్ట్ పెడతాను కదా, మళ్ళీ నా కస్టమర్కి ఒకవేళ టైట్ లూజ్ ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ ఇంకొక 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఇక్కడ పిన్ అయితే పెట్టాను అనమాట. ఇది మన ఇక్కడి నుంచి మనకి బెల్ట్ వస్తుంది. ఇదంతా బెల్ట్ వస్తుంది. నేను చెప్తాను ఎలా వస్తుంది అన్నది. అయితే ఇక్కడ మనం స్టార్టింగ్లో మన ఫ్రిల్స్ దగ్గర పిన్ పెట్టాం కదా, షోల్డర్ నుంచి బెల్లీకి ఇదంతా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా దీన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. లోపల కట్టు చెంగు దగ్గరది ఇంకా మన టమ్మీ దగ్గర ఒక పిన్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనకి లెంత్ ఎంత కావాలో మన లెంత్ని బట్టి కట్ చేసుకోవాలి. మనం ఈ 4 ఫోల్డింగ్స్ ఏదైతే చేసుకున్నామో దీన్ని మనం లెంత్ కట్ చేసుకోవాలి. నాదైతే నాకు కస్టమర్ ఇచ్చిన లెంత్ వచ్చేసి 42 అనమాట. అయితే దీన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసాను నేను. ఇక్కడ మనం నడుము దగ్గర పిన్ పెట్టాం కదా, అక్కడ కొంచెం ఇలా మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ పిన్ కట్ అయిపోతుంది కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి. అయితే దీన్ని మనం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాము. తర్వాత మన సారీ లెంత్ ఎంత కావాలో లెంత్ చూసుకోవాలి. నేను 42 లెంత్ అని చెప్పాను కదా, ఇక్కడ నాకు 40.5 తీసుకోవాలి. మళ్ళీ ఇంచు పావు బెల్ట్ వస్తుంది కాబట్టి మార్జిన్ కోసం 41 పెట్టి అయితే కట్ చేస్తున్నాను నేను. ఇది మన 4 ఫోల్డింగ్స్ ఇలా నీట్గా మొత్తం 41 ఉండేలాగైతే కట్ చేసుకోవాలి, ఈక్వల్గా ఉండేటట్టు. ఇలా ఈక్వల్గా ఉండేటట్టు మనకి ఇక్కడ ఈ పిన్ ఉంది కదా, కరెక్ట్గా ఈ పిన్ వరకు కట్ చేసుకోవాలి. ఈ పిన్ దాకా ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్. ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా వేయలేదు. ఫస్ట్ అయితే పిన్ దగ్గర కట్ చేసేస్తాను.
కరెక్ట్గా మనం టమ్మీ దగ్గర పిన్ పెట్టాం కదా, ఇక్కడికైతే కట్ చేసుకున్నాం. ఇది మనకి ఇలా వస్తుంది అనమాట, ఉల్టాలా ఉంటుందా. ఇక్కడ మనకి ఇలా ఫ్రిల్స్ వచ్చేసాక ఇది ఇలా వస్తుంది నీట్గా. నేను ఈ సారీకి లేస్ కూడా అటాచ్ చేయాలి. లేస్ వేసాక అప్పుడు మీకు ఇది ఈ ఫ్రిల్స్ ఇవన్నీ ఎలా పెడుతున్నాము ఏంటన్నది అయితే చూపిస్తాను. ఇలా లెంత్ అయితే కట్ అయిపోయింది. లేస్ అటాచ్ చేసాక అప్పుడు చూపిస్తాను. ఈ సారీకి నేను లేస్ అయితే వేస్తాను అనమాట, ఇలా బ్లాక్ లేస్ నేను వేయలేదు, మా మహేష్ చేసి వేయించాను. ఇది అయితే మనం ఎక్కడైతే ఈ కటింగ్ పెట్టుకున్నామో ఇక్కడ ఈ కటింగ్ పెట్టుకున్నాం కదా, మనం ఇక్కడ దాకా లెంత్ కట్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. మన ఫ్రంట్ కుర్చీలు అనమాట. ఇది కరెక్ట్గా ఇలాగ అన్నీ కొంచెం ఈక్వల్గా వచ్చేటట్టుగా ప్లీట్స్ అయితే పెట్టాము. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మన వేస్ట్ మన కుర్చీలు స్టార్టింగ్ ఎక్కడికి వస్తాయని ఒక పిన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నేను మార్కింగ్ చేశాను. పిన్ తీసేస్తాం, మార్కింగ్ ఇక్కడ ఉంది. కరెక్ట్గా పళ్ళు అనేది ఇక్కడికే రావాలి, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఫ్రిల్స్ ఒకదాని పక్క నుంచి ఒకటి ఇలా నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ పిన్ పెట్టేసుకోండి జారిపోకుండా. మళ్ళీ మనం బెల్ట్ ఎక్కించినప్పుడు జారిపోతుంది కదా అన్నమాట, అందుకని పిన్ అయితే పెట్టుకోండి. ఈ పిన్ పెట్టాక తర్వాత ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ సైడ్ కూడా నీట్గా అన్నీ ఈక్వల్గా ఉండాలి, సమానంగా, పైకి కిందకి కాకుండా. ఏదైతే ఫస్ట్ మనం నడుము కలుచుకున్నామో అక్కడ వరకు ఎండ్ అయిపోవాలన్నమాట ఈ ఫ్రిల్స్. ఫస్ట్ మనం నడుము వేస్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటాం కదా, అక్కడ వరకు ఫ్రిల్స్ ఇలా ఇక్కడ నుంచి ఇలా ఎండ్ అయిపోవాలి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేది ఒక మార్కింగ్ అనేది. ఇదంతా మనం బెల్ట్ వేసుకోవాలన్నమాట. బెల్ట్ ఎలా వేస్తారో చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఈ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాము. ఇది మన వేస్ట్కి వేయడానికి. ఇది నా వేస్ట్ మొత్తం వచ్చేసి 47 ఉంది. అంటే నా కరెక్ట్ సైజ్ వచ్చేసి 42 అనమాట. నేను 5 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ పెట్టాను కదా, మొత్తం 47 అనమాట. నేను ఈ బెల్ట్ 45 ఇంచెస్ అయితే రెడీ చేసాము మొత్తం ఓవరాల్గా. మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెడతాము, అందుకని 45 రెడీ వచ్చేసేలాగైతే బెల్ట్ రెడీ చేసాము అనమాట. ఈ బెల్ట్ ఎలా వేస్తామన్నా చూపిస్తాను. దీంట్లో మేము క్యాన్వాస్ కూడా వేసాము కొంచెం స్టిఫ్గా ఉండడానికి, వైట్ క్యాన్వాస్ బక్రం లాగా ఉంటానండి. ఇది మనకి ఎక్స్ట్రా ఇలా ఉంది కదా, ఇక్కడ మన ఫ్రిల్స్ దగ్గర ఇంత ఇలా కట్ చేసాం కదా లేస్ దగ్గర నుంచి, దీన్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద ఇక్కడ పెట్టేసుకోవాలి. దీంతో పాటు బెల్ట్ రెడీ వచ్చేస్తుంది అనమాట. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఇలా బెల్ట్ రెడీగా వేసేస్తారు. ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. నేను బెల్ట్ వేసాక చూపిస్తాను మీకు ఒకసారి. బెల్ట్ మనం స్టార్టింగ్లో రెడీ పెట్టేసుకోవాలి, అక్కడి నుంచి జస్ట్ ఇలా పల్టీ అయిపోతుంది అనమాట. కుచ్చులు కొంచెం కదలకుండా నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. స్టార్టింగ్ మనకి ఇక్కడ ఇలా రెడీ వచ్చింది చూడండి. తర్వాత మనం ఇది కొంచెం బెల్ట్ ఒక 1 ఇంచ్ అలా ఎక్కువ తీసుకున్నా మనం లాస్ట్లో మనకు సరిపోతే కట్ చేసేయచ్చు. మనకు మెజర్మెంట్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి ఎప్పుడైనా. ఇక్కడ కూడా పిన్ తీసేసుకొని నీట్గా చాలా అంటే చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి మిస్ అయినా మళ్ళీ ఊడిపోతాయి అనమాట పైకి కిందకి ఉంటే. అందుకని ఒకదానిపైన ఒకటి నీట్గా సెట్ చేసుకుని అప్పుడు బెల్ట్ వేసుకోవాలన్నమాట. ఇది సాటిన్ సారీ కదా, మాకు ఇంకా జారిపోతుంది, చేతిలో నిలబట్టలేదు అనమాట ఫ్రిల్స్ ఇవి పెట్టినప్పుడు. కానీ లుక్ వైజ్గా అయితే సారీ చాలా బాగుంటుంది. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. ఈ బెల్ట్ కూడా మనం పైన కట్ చేసాం కదా,
ఆ కట్ చేసిన క్లాత్తోనే బెల్ట్ చేస్తున్నాము. అది మళ్ళీ వేస్ట్ అని పడేయకండి. ఇంకా మనకి చిన్న చిన్నగా మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకోవాలి కొంచెం ఫ్రీగా ఉండడానికి. నేను 45 రెడీ పెడుతున్నాను కదా, ఇంకా 2 ఇంచెస్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాము వెనకాల మన నడుముకి. మనకి కరెక్ట్గా అంత రెడీ వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు ఉల్టా చేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నీట్గా. మీరు ట్రై చేసినప్పుడు మీ మెజర్మెంట్స్తో కరెక్ట్గా ట్రై చేయండి. నేను కస్టమర్ది కాబట్టి కొంచెం ఎక్కువ లూజింగ్స్ పెట్టి అయితే చేశాను. ఇక్కడ ఉండరనమాట కస్టమర్స్ వీళ్ళు, అందుకని వాళ్ళకి సరిపోయే విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. ఎలా అన్నా కొంచెం టైట్ లూజెస్ అయినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేలాగా. మీరు చేసుకున్నప్పుడు మీ ఓన్ మెజర్మెంట్స్, నేను ఏమేమి మెజర్మెంట్స్ దీనికి కావాలన్నది నేను స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ స్క్రీన్ పైన అయితే ఇస్తాను. ఆ మెజర్మెంట్స్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇలా కట్ చేసాక వాళ్ళు కూడా కీప్ చేసుకోమాట తనకి. మనకి ఇలా ఫ్రిల్స్ దగ్గర బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. అయితే దీనికి హుక్కి అడ్జస్ట్మెంట్ కోసం క్లాత్తోనే పెడుతున్నాము. మనం స్టార్టింగ్ నడుము దగ్గర నుంచి ఒక 15 ఇంచెస్ అలా పెట్టుకుంటే బెస్ట్ అనమాట. కొంచెం టైట్ లూజెస్ అయినా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. పళ్ళు ఫ్రిల్స్ అయితే పెట్టేసాను ఇలాగా. స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టుకుని మిగతా అంతా అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకుంటూ వచ్చాను. ఇది కరెక్ట్గా మన షోల్డర్ దగ్గరికి అనమాట. ఇది మన షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ వరకు ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. ఇది మొత్తం కొంచెం నీట్గా ఐరన్ చేశాను అనమాట. ఇక్కడ దాకా మన సైడ్కి లాక్ చేస్తాను కదా, ఇక్కడ దాకా ఐరన్ చేశాను. ఈ ఫ్రిల్స్ ఇవన్నీ కూడా నీట్గా ఐరన్ చేస్తాను అనమాట. ఇవన్నీ కూడా నీట్గా ఐరన్ అయితే చేసాము. ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఇది కూడా పెట్టేసాము. క్లాత్తోనే పెట్టామన్నమాట అడ్జస్ట్మెంట్ హుక్స్. మనకి ఇవి బ్యాంక్ హుక్స్ అంటారు కదా, ఇవైతే బ్యాంక్ హుక్స్ పెట్టాము. ఇది నాకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళ సైజ్ కూడా రావాలని అయితే చెప్పాను కదా, మీరైతే మీ సైజ్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక హుక్ పెట్టాను. అండ్ ఇది ఒక హుక్ అనమాట. అండ్ ఈ సారీ అంతా కట్టుకున్నాక సెట్ చేసుకోవాలి. ఇదైతే దీన్ని ఫైనల్ లుక్. ఫ్లీట్స్ ఇవన్నీ నీట్గా అయితే ఐరన్ చేశాను. లేస్ కూడా బాగా సెట్ అయింది దీనికి. స్టోన్ లేస్ కదా, అందుకని మా మహేష్ గారు వేస్తారనమాట, నేను వేయలేదు దీనికి లేస్. ఇలా ఫ్లీట్స్ ఇవన్నీ నీట్గా అయితే వచ్చాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో. నెక్స్ట్ ఇంకా కొంచెం మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.